ఈరోజు నసరాపేట పట్టణంలో 12వ వార్డులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మిత్రులారా, ఈరోజు ఈ దేశం మనం ప్రపంచ దేశాలన్నీ చూస్తూ ఉన్నాం, భారతదేశాన్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచ దేశాల్లో కల్లా భారతదేశం అత్యున్నత దేశంగా ఎదుగుతుంది. ఎలాంటి గొడవలు లేకుండా, యుద్ధాలు లేకుండా నడుస్తుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం గొప్పతనం అని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం. మనతో పాటు ఇడిపోయిన దాయాది దేశమైన పాకిస్తాన్ ఈరోజు ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం, మన పక్క దేశాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. కానీ గతంలో ఈ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అని చెప్పుకుంటున్న అంబేద్కర్ గారి వర్ధంతి రోజు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన వర్ధంతి రోజు సెలవును రద్దు చేసింది. రేపు జరగబోయే ఈ ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పుకుని ఈ కూటమి ప్రభుత్వం ఆయన జయంతి రోజున సెలవులు రద్దు చేసింది. కానీ ఇక్కడున్న నాయకులు కానీ ఎవరు ఆయన గురించి చెప్పరు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు, గతంలో చంద్రబాబు ఏమో రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పుకొస్తున్నాడు. కానీ ఆయన జన్మదినాన్ని సెలవును రద్దు చేస్తే మాత్రం ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేవు. వర్ధంతులు, జయంతులు ఘనంగా జరుపుకుంటున్న అన్ని సంఘాలు, ప్రజానాయకులు మాత్రం ఆయన జన్మదినాన్ని సెలవు రోజు రద్దు చేస్తే పట్టించుకోవడం చాలా దుర్మార్గమైన విషయం. దీని మీద అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు మాట్లాడాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నాను.